పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరగబోతుంది అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ అనేక రకాల ఆయుధాలను సిద్ధం చేస్తుంది, భారత్ కూడా ఆ రకంగా సిద్ధమవుతుంది. సో మీకేమనిపిస్తుంది? భారత్ పాకిస్తాన్ సంబంధించి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రాణాలు పోయిన కుటుంబాలు 15 రోజులకు దగ్గర వస్తుంది, మా కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలంటే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలి, ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నట్టు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక భారతీయుడిగా మీరేం చెప్తారు ఈ యుద్ధం గురించి? ఇప్పుడు భారత పాకిస్తాను సరిహద్దులు జరిగేది కానీ ఇప్పుడు కాదు, ఇది దాదాపుగా 40 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఇదే మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం చూసినాం కదా, ఏది పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చూసినాము. పుల్వామా పోయి ఇప్పుడు పహల్గామ్ వచ్చింది. అసలు ఈ పుల్వామా నుంచి పహల్గామ్ మధ్య కాలంలో ఈ సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వము, భారత రక్షణ శాఖ అసలు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళు 50 మందో 70 మందో 100 మందో జొరబడ్డారని అంటున్నారు. జొరబడుతుంటే మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మన భారత రక్షణ శాఖ ఏం చేస్తున్నది? మరి ప్రపంచ దేశాల్లో పోయేమో గొప్పగా మనం చెప్పుకుంటా ఉన్నాం, ఎవడు ఈగ వాలదు, దోమ వాలదు, ఎక్కడ ఎవడు జొరబడని మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే టెర్రరిస్టుల, ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన కుటుంబాలకి మనం ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే. దాంట్లో ఎవ్వరు కూడా, ప్రతి భారతీయుడు వాడు మనస్ఫూర్తిగా మీరు అన్నట్టు వాళ్ళ కుటుంబాలకి మనము ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, దాంట్లో ఏం అనుమానం. కానీ మనము దీన్ని రాజకీయంగా చూడొద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం చూడొద్దు. కాబట్టి అట్లా కాకుండా ఈ పాకిస్తాను ఇండియా కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా చైనా కావచ్చు, ఈ సరిహద్దు భూభాగంలో ఉన్నటువంటి అన్ని దేశాలతోటి కూడా భారతదేశము ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పార్టీలకు అతీతంగా మీరు గనుక ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము విజయం వైపు ముందుకు పోతామని అనుకుంటున్నాను. అంటే శాశ్వత పరిష్కారం వైపు ముందు ఖచ్చితంగా. పాకిస్తాన్ ఎంత దేశం, చాలా చిన్న దేశం, అది దాని వెనుక ఉన్నది ఎవరు అనేది మనం చూడాలి. మరి ఒకవైపు ఏమో నువ్వు అమెరికాతోటి దోస్తానంటావు, ట్రంప్ మావోడే అంటావు, మేము చెప్పినట్టు తింటా అంటాడు. మరి ఇవాళ పాకిస్తాన్కి ఏ అండ చూసుకొని చేస్తూ ఉన్నది? చైనా దేశం అండ కావచ్చు, లేకపోతే అమెరికా అండ కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ఇతర దేశాల అండ చూసుకునే కదా వాళ్ళు విర్రవిగేది. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే పాకిస్తాన్ స్వతంత్రంగా ఇండిపెండెంట్ చేస్తున్నదా? కాదు కదా. కాబట్టి సమస్య పరిష్కారానికి మనం కనుక ప్రయత్నాలు చేయకపోతే ఇది రావణ కాష్టంగా ఉంటుంది, ఇది ఆరని చిచ్చుగా ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను పక్కన పెట్టి, ఇది బీజేపీ, ఇది కాంగ్రెసో, లేకపోతే ఇంకోటి సమస్య కాదు, ఇది పార్టీల సమస్య కాదు, ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది భారతదేశ 145 కోట్ల సమస్య ఇది. కాబట్టి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ భారత సరిహద్దుల కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. భారతదేశ ప్రజలు వాళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా ఏదైతే వసూలు అవుతున్నటువంటి డబ్బుల్ని మనము ఇలా సరిహద్దు రక్షణ కోసం, దేశ రక్షణ కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. మరి దానికోసం మనం కనుక పరిష్కార మార్గాలు వెతుక్కోకపోతే ఆయుధాల మీద ఆధారపడితే ఏం జరుగుతుంది? పుల్వామాలో మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం, మాకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఏమేమో చేసినాం. ఇతర దేశాల నుంచి కూడా మనం యుద్ధ యంత్రాలు తెచ్చుకున్నాము. మరి అంతా కొడితే ఎంత 5 ఏళ్ళు కాలే, మళ్ళీ ఎట్లొచ్చింది ఈ సమస్య? పహల్గామ్ ఎట్లొచ్చింది? ప్రజలు ఎట్లా చనిపోయిండ్రు? వాళ్ళు అమాయక ప్రజలు, వాళ్ళు ఏదో పాపం విహారయాత్ర కోసం పోయినరు వాళ్ళు. మరి వాళ్ళకి రక్షణ ఎక్కడిది? ఒకవేళ ఇంటెలిజెన్స్ ఏం చేయాలి? అరే ఇవాళ తుఫాను వస్తేనే వారం రోజుల ముందు, 15 రోజుల ముందు కనుక్కునేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. భూకంపం వస్తే 15 రోజుల ముందు, నెల రోజుల ముందే తెలియజేసేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. మరి ఇక్కడ టెర్రరిస్టు దొరబడుతుంటే, టెర్రరిస్టుల ప్రమాదం ఉందని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయిండు, కనిపెట్టలేకపోయిండు? కారణం ఏంటిది? నిర్లక్ష్యమా, స్వార్థమా, స్వప్రయోజనాల, రాజకీయ చతురంగమా, ఏమనుకోవాలి దీన్ని? కాబట్టి భారతదేశ ప్రజల్ని, వాళ్ళు హిందువులా, ముస్లింలా, బుద్ధిస్టులా, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆదివాసీల, గిరిజనుల, లేకపోతే అగ్రకులాల, బీసీల, ఎవరని కాదు, వాళ్ళు భారత పౌరులుగా ఈ నా దేశం ఇది, నా రాజ్యాంగం ఇది, నేను భరతమాత బిడ్డనని చెప్పుకునే ప్రతి ఒక్కరికి
రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అయితే ముస్లింలు అయితే ఇది, క్రిస్టియన్లు అయితే ఇది, బుద్ధిస్టులు అయితే అది, ఇంకొకరు అయితే ఇది, ఇట్లా ఉండొద్దు. వాళ్ళు ఎవరన్నా కానీ ఇప్పుడు చూసినాం కదా మనం అక్కడ పహల్గామ్లో వాళ్ళ తుపాకులకు ఎదురుగా పోయి చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఎవరు? ముస్లింలే కదా. కాబట్టి ఇక్కడ మతాల అంశం వద్దు ఇక్కడ, లేకపోతే ఇంకా ప్రాంతాల మధ్య వైరుధ్యాలు వద్దు, భాషాపరమైన వైరుధ్యాలు వద్దు. భారతదేశ రక్షణ ఏకైక లక్ష్యంగా దీన్ని అన్ని పార్టీలతోటి సంప్రదింపులు చేసుకుంటూ అవసరమైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వం కనుక ప్రయత్నాలు చేస్తే నేను అనుకుంటా ఒక 6 నెలల్లో, సంవత్సరంలో ఈ సమస్యకు ఒక ముగింపు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మన దేశాన్ని ఇన్స్టేబుల్ చేయాలని, అస్థిరపరచాలని ఇతర దేశాలు చూస్తూనే ఉంటాయి. అరే కుటుంబాన్ని అస్థిరపరచాలని చూస్తారు, ఇంటి పక్కోడో, ఇంటి ముందోడో, అది మామూలే. అది ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థలో చీలికలు తేవాలని చూస్తారు, కుటుంబంలో చీలికలు తీసుకురావాలని చూస్తారు. ఇవన్నీ మామూలే. అయితే వీటన్నిటిని అధిగమించడానికి నిరంతర ప్రయత్నాలు జరగాలి. నిరంతర ప్రయత్నాల ద్వారానే భారతదేశ ప్రజల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏది ఏమైనా మొన్న ఏదైతే పహల్గామ్లో జరిపోయినటువంటి కుటుంబాలకి మేము భారత బచావో తరపున మేము సంతాపాన్ని తెలుపుతూ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం భారతదేశంలోని అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని వాళ్ళు భారతీయులుగా గుర్తించి, భారత పౌరులుగా గుర్తించి, భరతమాత బిడ్డలుగా గుర్తించి వాళ్ళ రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క మాట, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇక అధికారం కోసము తాహతాలాడుతున్నారు, ఎవరికి వాళ్ళు వ్యూహాలు పడుతున్నారు అంటున్నారు. పార్టీ చీలిపోయే అవకాశం ఉందంటే చర్చ నడుస్తున్నారు. కవిత, హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, కథనాలు కూడా అట్లే ఉన్నాయి వాళ్ళ దినపత్రికలు చూస్తే. మీరేం చెప్తారు? చాలా అనుభవం, వాళ్ళతో కొంత దగ్గరి పరిచయాలు ఉన్నాయి గతంలో. నాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి పరిచయం ప్రకారం నాకు దగ్గరగా నేను వాళ్ళ సైకాలజీని స్టడీ చేసిన కాడికి నేను, ఎందుకంటే దాదాపుగా నాకు 99 నుంచి ఆ కుటుంబంతో పరిచయం. దాంట్లో 99 అంటే దగ్గర 25 ఏళ్ళు దాటింది. 25 ఏళ్ళు దాటింది. మీడియా కథనాలైనా లేకపోతే అనేక రకాల డిస్కషన్లైనా ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్గానే ఉంటాయి. కానీ దీన్ని ఏదో భూమి బద్దలైనట్టు, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం ఏదో అదే కుండబద్దలైనట్టు మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కలిసే ఉంటారు, వాళ్ళు కలిసే ప్రయాణిస్తారు, కలిసే రేపు వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్రభుత్వ రావడానికి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే విభిన్న విభాగాలు, ఇప్పుడు ఒక సముద్రానికి ఎన్ని నదులు చేరుతాయి, ఎన్ని ఉపనదులు చేరుతాయి. కాబట్టి అది వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక సముద్రం అనుకుంటే ఆ సముద్రానికి అనేక రకాల పాయల్ లాంటి నదులు చేరుతాయి, ఉపనదులు చేరుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏదో అనవసరంగా ప్రధాన సమస్యని పక్కన పెట్టి ఆ కుటుంబంతో అనుకుంటుంది, ఇబ్బందాన పడుతుంది, లేకపోతే వాళ్ళు ఏదో కొత్త పార్టీలు పెట్టబోతున్నారు, లేకపోతే వేదికలు పెట్టబోతున్నారు. అసలు వాళ్ళకి అదేదో అంటారు కదా, కనీసం ముఖాలు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఉత్తాయి, మరి ఏది ఉండదు. కాబట్టి దాని గురించి పెద్దగా మనము వరి కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడుకుందాం, తెలంగాణ అభివృద్ధికి మాట్లాడుకుందాం. బ్రిటిష్ పాలనలో, నిజాం కాలంలో తెలంగాణ గడ్డ త్రిలింగ దేశం, డక్కన్ పీఠభూమి. ఈ హైదరాబాదు నిజాం వెళ్ళినటువంటి నిజాం పాలకులు విదేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. తెలంగాణ గతంలో విదేశాలకు అప్పులు ఇచ్చింది. ఇవాళ చూడండి, ఈ అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఢిల్లీకి వస్తే ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ హౌస్లో ఉంటాడు. అంటే ఇతర సంస్థానాల భవన్లు ఎన్ని ఉన్నా, హౌస్లు ఎన్ని ఉన్నా అక్కడ కంటే కూడా హైదరాబాద్ అంత గొప్పగా ఉందనే కదా. కోహినూరు వజ్రం ఎవరిది? ప్రపంచంలో అత్యంత ఘనమైన ఘనకీర్తి కలిగిన కోహినూరు వజ్రం ఎక్కడిది? తెలంగాణకున్న చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఇది ఎప్పుడు దేయి అని చేయి చాపలే. అదే నేను రేవంత్ అన్న కానీ గత ముఖ్యమంత్రి కూడా చెప్పిన, అరే తెలంగాణ పరువు తీస్తున్నారు మీరు, అప్పుల కోసం విదేశాలకు పోతారా? ఇదేమన్నా ఉన్నదా? ఇక్కడ ఉన్నదా? కావాలంటే తెలంగాణ ప్రజలకు చెప్పండి,
ఈ నిన్న ఏదైతే ప్రకటించిండో స్వీయ ఆర్థిక క్రమశిక్షణ అన్నాడు చూడు, స్వీయ ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వం నుంచి మొదలు చేస్తే కింద ఉన్నవాడు ఖచ్చితంగా చేస్తాడు, పాటిస్తాడు. కాబట్టి తెలంగాణ గౌరవాన్ని కాపాడడానికి తెలంగాణలో అన్ని పార్టీలు ముందుకు రావాలి. దానికోసం మనం మాట్లాడుకోవాలి. కల్వకుంట్ల కుటుంబం అని ఇదని అదే అసలు పిచ్చిలేసినట్టు కనపడతా ఉన్నది మీడియాలో. హెడ్లైన్స్, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు, ఎందుకు ఇవన్నీ అసలు? ఒకవేళ వాళ్ళ కుటుంబంలో చిచ్చే వచ్చిందా అనుకుందాం, అయితే ఏంది? ఎవరికి నష్టం? ఎవరికైనా నష్టమా? ఎవరికైనా నష్టమా? అరే భారత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే రాష్ట్రపతులు చనిపోతేనే మనం సమాజం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఏంది వాళ్ళ మధ్య, వాళ్ళ కుటుంబంలో చిచ్చు వచ్చింది అనుకుందాం, అయితే ఏంది? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.